దైవజనులు ప్రసాద్ గారు ప్రభు సన్నిధికి వెళ్ళిన సంవత్సరపు లోపల జరుగుతున్న ఈ యొక్క జ్ఞాపకార్థ కూడికి వచ్చిన మీకందరికీ సమసాధన కలుగు చేయు తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మీకు నా యొక్క ఆదరణ తెలియపరుస్తున్నాను. మన ముందు ఆ యొక్క దైవజనుని యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని దేవునికి స్తుతి చెల్లిస్తూ కుటుంబాన్ని ఆదరించాలని కోరుచున్నాను. అది ముఖ్యంగా రేపల్లి సువార్తమ్మ గారు, అలాగే బిడ్డలు మ్యాథ్యూ, మార్కోస్, మార్టిన్, కోడలు అనుష, జయ, ప్రభు మీకు ధైర్యము ఆదరణ ఇవ్వాలని కోరుచున్నాను. మనం ప్రార్థన చేసుకొని ఇక్కడి నుంచి గృహానికి వెళ్దాము. పరమ తండ్రి, నీ ప్రియ కుమారుని యేసు పరిశుద్ధ నామమున నీ పాద సన్నిధికి వస్తున్నాము. అనేకమైన జ్ఞాపకాలతో హృదయంలో ప్రభావం, ఒక ప్రక్కన వేదన, ఒక ప్రక్కన ఓదార్పు, ఒక ప్రక్కన నీకు స్తుతులు చెల్లిస్తూ నీ బిడ్డలుగా నీ సన్నిధిలో ఇక్కడ నిలబడి ఉన్నాము. ఈ బిడ్డలు ప్రసాద్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. విడనాడిన కుటుంబాన్ని ప్రత్యేకంగా ఈ దినమున ఆదరించడానికి కూర్చుంటున్నా ఈ సన్నిధి తోడుగా ఉంచమని వారి యొక్క ఆశీర్వాదకరమైన ఆదరణగా ఈరోజు కార్యక్రమాన్ని దీవించి కుటుంబానికి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా యేసు పరిశుద్ధ నామమున వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైనా పూలు వేయాలనుకుంటే వచ్చి దయచేసి ఇక్కడ పువ్వులు వేసినటువంటి వారందరూ కూడా ప్రార్థన పూట దగ్గరికి రావాలని మనం చేస్తాం. త్వరగా ముగించి కార్యక్రమంలో రావాలని కోరుతున్నాం.
తండ్రి గారితో పాటు జాన్ బాబు గారు, సురేష్ గారు కూడా మన మంచిగా చేయడం సంతోషం. స్టీవెన్ గారు, ఆమోస్ గారు, వారిని కూడా వేదిక మీదకి ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. మన మంచిగా నడిపించారు. మరి ముందుసారి వచ్చి వాక్యంతో చాలా బలపరిచారు. ఆ రోజు చెప్పిన వాక్యం ఆ క్రిస్మస్ పర్వదినాల్లో మరి ఆ యొక్క పరిస్థితులు తగినట్టుగా దేవుడు చాలా ఆత్మీయంగా నడిపించారు. నిజంగా అందరూ తృప్తి పడ్డారు, బలపడ్డారు. వాక్యం విని మరలా దైవజనుల్ని వాక్యంతో మనం బలపరచడానికి దేవుడు క్షేమం నడిపించినందుకు దేవుని స్తుతిస్తూ, వీలైనటువంటి వారు మరి ముఖ్యంగా ఆత్మీయ తండ్రి గారు వారి యొక్క ప్రత్యేకమైన ప్రేమను కనుపరిచే వారిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి కీర్తిశేషులు రెవరెండ్ కె ప్రసాద్ బాబు గారు. ఆయన యొక్క పరిచర్య విధానం, ఆయన దేవుని సేవలో రాత్రి పగలు అని ఎంచకుండా, సమయాలని ప్రశ్నించకుండా తండ్రి గారి యొక్క ఉద్దేశాన్ని చక్కగా దేవుని సంఘానికి తెలియచేస్తూ అనేక మంది దైవ జనాంగాన్ని దేవుని యొక్క జీవ గ్రంథములో లిఖించబడాలనేటువంటి ఆసక్తి కలిగిన వారై పనిచేసినటువంటి గొప్ప దైవజనులు. ఈ సందర్భంలో ఈ జన ప్రవాహాన్ని చూస్తున్నప్పుడు ఆనాడు సమాధి కార్యక్రమంలో ఇంకా రెట్టింపుగా ఒక దైవ సేవకుని యొక్క మరణాన్ని, అంతిమ యాత్రను చేయటానికి వచ్చినటువంటి వారు ఎందరో. మరి ఈరోజు కూడా అలాగనే మీరందరూ ప్రేమించి దైవ సేవకుని యొక్క కుటుంబాన్ని, వారి పరిచర్యలను ప్రేమించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నెతన్యా సంఘాల తరపున, ఆత్మీయ తండ్రి గారి తరపున మీ అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున వందనాలు తెలియచేస్తున్నాను. ఎందరో సేవకులు ఉన్నారు ఇక్కడ. నెతన్యా సంఘాలలో పనిచేస్తున్నటువంటి దైవ సేవకులు ఎందరికో మాదిరికరమైనటువంటి సేవా పరిచర్య, పని చేస్తే దేవుని కొరకు అలాగే పని చేయాలనేటువంటి ఒక మోడల్ని సెట్ చేసి వెళ్ళినటువంటి దైవజనులుగా ప్రసాద్ గారు నిలిచిపోతారు. ఆయన చిరునవ్వు, ఆయన యొక్క మాట తీరు, ఇవన్నీ ఎందరినో ఆకర్షించాయి. అందులో నేడు ఇక్కడ వేదికను అలంకరించినటువంటి ఆత్మీయ తండ్రి గారితో పాటు ఉన్నటువంటి ప్రతి దైవజనుడు ఆ మాటను బట్టి, ఆ యొక్క ప్రేమను బట్టి, ఆ చిరునవ్వును బట్టి నేడు ఇక్కడ చేరాం. సంఘముగా మీరు కూడా అలాంటి అనుభవంలో నుంచే వచ్చారని నేను భావిస్తూ ఉన్నాను. ఎందరో పెద్దలు ఇక్కడున్నారు. చింతపల్లి, సంకాడ, మిగిలినటువంటి ప్రాంతాల నుండి ఎందరో ఈ కార్యక్రమానికి వచ్చారు. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అంజియా ఒక కుటుంబముగా కట్టబడ్డారు. ఇంకా మార్కోస్, మార్టిన్ చిన్న బిడ్డలుగా దేవుని సేవలో ముందుకు వెళ్తున్నారు.
తండ్రి యొక్క బాధ్యతలను స్వీకరిస్తూ తండ్రి విడిచి వెళ్ళినటువంటి పొలంలో పని చేయాలనేటువంటి ఆసక్తి కలిగిన వారై ముందుకు వెళ్తున్నారు. ఇది కూడా ఒక మాదిరి. మన బిడ్డలను దేవుని సేవ వైపు నడిపించాలి. దేవుని సేవలో బలమైన పాత్రలుగా వారు ఉండాలని. కాబట్టి వారి కుటుంబం కొరకు చేరిన మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. చివరిలో మరలా తండ్రి గారు ప్రత్యేకమైన ప్రార్థన కుటుంబం కోసం చేస్తారు. ప్రసాద్ గారి యొక్క అన్నగారు యేసురత్నం గారు మన మధ్య ఉన్నారు. అలాగే వారి యొక్క అన్నగారి యొక్క కుమారుడు సాల్మన్ రాజు మన మధ్య ఉన్నారు. సువార్త అమ్మగారి యొక్క అన్నగారు సమూయేల్ రాజు గారు కూడా మన మధ్య ఉన్నారు. కుటుంబముగా వారు మన మధ్య ఉండడం చాలా ముదావహం, ఎంతైనా గర్వించదగినటువంటి విషయం. వారి యొక్క దుఃఖములో పాలిపంపులు పంచుకుంటున్న ప్రతి వారు కూడా ఈ సమయంలో వారికి ఆదరణకరమైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక చిన్న పల్లవి మనందరం కలిసి పాడదాం. దేవుడు నడిపించేవాడు, ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఈ మరి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కలిసి పాడదాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. చాలా చింతిస్తూ ఉన్నాము. దేవుని పిల్లరా, వారి గురించి చెప్పాల్సి వస్తే చాలా విషయాలు ఉన్నాయి. దేవుని సేవకు వచ్చిన తర్వాత వారు ఎంత బలమైన పరిచర్య చేశారో నాకంటే మీకే బాగా తెలుసు ఈ ప్రాంతంలో. అలాగే దేవుని సేవకు రాకముందు కూడా వారి పనులన్నీ కూడా చాలా ఆశ్చర్యంగానే ఉండేసారు. అవన్నీ కూడా చెప్పడానికి సమయం లేదు. కానీ అయితే మొత్తం దేవుని చేత పట్టబడి మరి దేవుని యొక్క దైవజన సమక్షంలో రావడం, మరి వారు మా చిన్నాన్న గారిని ఒక బలమైనటువంటి సేవకుడిగా, యోధుడిగా మరి తయారు చేసి ఈ ప్రాంతానికి పంపించడం, మంచి సేవ పరిచయం చేసినటువంటి వీటన్నిటిని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం, ప్రభువుని స్తుతిస్తాం. మరి మా ప్రాంతంలో ఎన్ఎస్ రాయ్ గారు ఆ యొక్క మన్నా చర్చి అని ఆ చర్చికి వెళ్తూ ఉంటున్నాం. అయితే అక్కడ దేవుని సేవ అక్కడ చేద్దాంలే అని చెప్పేసి మా తాతయ్య గారు నాయనమ్మ చెప్పినప్పటికీ మరి దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క పిలుపు మేరకు మరి ప్రాంతానికి వచ్చి దైవజన సమక్షంలో చక్కటి తరబేదు పొంది మరి దేవుని బిడ్డరా మరి చక్కటి పరిచయం చేశారు. నేను ఈరోజు చెప్పేది కోరుకునేది ఏంటంటే మా చిన్నాన్న గారిని ఎలాగైతే ఒక బలమైనటువంటి సేవకుడిగా తయారు చేశారో అలాగే మా చిన్నాన్న గారికి కుమారులు, మా తమ్ముళ్ళు మ్యాచెస్ బాబు వారి కన్నదమ్ములు కూడా మరి వారు విడవకుండా వారికి చిన్న వయసు వారిని కూడా ఎంతగానో మరి బలపరచాలని, వారి సేవను కూడా ప్రోత్సహించాలని, మరి వారిని కూడా వారి తండ్రి గారిలాగే ఒక బలమైనటువంటి సేవకులుగా చేయాలని మేము మా ఇంటి నుండి, మా కుటుంబం నుండి మేము కోరుకుంటూ ఉన్నాము. అలాగే మా పిన్ని గారు వారిని కూడా ఎంతగానో ప్రోత్సహించి మరి వారి పరిచర్యలో
ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మరి చిన్న సాక్షిని దేవుడు దించుగాక. ఆదరణకరమైన మాటలు కుటుంబానికి తెలియచేయాలని, సంఘాన్ని బలపరచాలని కోరుతున్నాను. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినమున కూడినటువంటి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మనం పోగొట్టుకున్నటువంటి వ్యక్తి మనల్ని ఎంతగా ప్రేమిస్తే, లేదంటే మనం అతన్ని ఎంతగా ప్రేమిస్తే మనకి గుండెల్లో అంత ఎక్కువ బాధ మిగిలిపోతుంది. కీర్తిశేషులు ప్రభువునందు నిద్రించిన ప్రసాద్ బాబు గారు నాకు చాలా కాలం నుండి తెలిసినటువంటి వారు. నేను చిన్న ప్రాయంలో యవనస్తుడిగా ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో బిషప్ తండ్రి గారి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ వారికి దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి ప్రసాద్ బాబు గారు. పరదేశపాలెం నుండి ఇక్కడ సంకాడ వరకు కూడా ఆయన చేసినటువంటి పరిచర్యల్లో నేను కూడా చూశాను. వారు చిన్నపిల్లల మధ్య పరిచర్య చేశారు, పెద్దవారి మధ్య పరిచర్య చేశారు. జర్మనీ నుండి భక్తులు వస్తూ ఉన్నప్పుడు వారికి పరిచర్యలు చేశారు. రాత్రిళ్ళు వివిధ ప్రాంతాలలో మేము నైట్ హాల్స్ చేస్తున్నప్పుడు వారు కుటుంబంతో చిన్న బిడ్డలతో ఉండి రాత్రి అంతా సహాయం చేసినటువంటి వ్యక్తి. రింతాడలో కొంతకాలం నివసించినప్పుడు వారి గృహంలో నేను కొంతకాలం వారితో పాటు బిడ్డలతో పాటు నేనున్నాను. ఆయన యొక్క సువార్తను మరలా ఇంకా కొనసాగించాలని పట్టుదల కలిగిన కుటుంబీకులు, సంఘ సభ్యులు, వారి విశ్వాసంతో పెరిగినటువంటి వారు అందరూ ప్రోత్సాహంతో అక్కడికి వచ్చి మరలా నూతనమైనటువంటి సిలువను ప్రతిష్ఠించారు. అందును బట్టి సేవలో పార్టిసిపేషన్ చేస్తున్న ప్రతి వారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది గర్వకారణం. ప్రతి చోట సిలువను మోయడం, సిలువకు సాక్షిగా ఉండటం మామూలు విషయం కాదు. అయ్యగారు అంటూ ఉంటారు, ఈ యొక్క అరణ్య ప్రాంతంలో పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన వాడు నాకు కాదు కావలసింది, ఆయన నామము పేరట బైబిల్ పట్టుకుని నిలబడడమే నాకు పెద్ద సాక్ష్యం అని ఆత్మీయ తండ్రి చింటూ కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని దీవెనలు ఈ కుటుంబము పైనను, ఈ కుటుంబం చేస్తున్నటువంటి సంఘ పరిచర్యల పైనను సదాకాలము నిలుచునుగాక. ఆమేన్. ఎన్నో అనుభవాలు ఒక్కొక్కరిని కలిపితే చాలా చాలా రోజంతా గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మన మధ్య సహోదరులు విశాఖ బైబిల్ కాలేజ్ రిజిస్ట్రార్ గారు రెవరెండ్ వై స్టీఫెన్ గారు చదివి వినిపిస్తారు. ఆ తర్వాత విశాఖపట్నంలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ చర్చ్ సంఘ కాపురి గారు రెవరెండ్ వై ఆమోస్ గారు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఆదరణ కూడిక ఏర్పాటు చేసిన పరిశుద్ధ లేఖన భాగము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం ఈ రీతిగా రాయబడి ఉన్నది. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి యొక్క స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవనని ఆత్మ చెప్పుచున్నాడు. వాక్యం దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరూ తలలో ఉంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా యేసు ప్రభా, ఆదరణకర్తమైనటువంటి మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినాన్ని మా ప్రియ సహోదరులు, తోటి దైవ సేవకులు ప్రసాద్ ప్రార్థన చేస్తున్నాం.
ఆల్ఫ్రెడ్ మాథ్యూని దీవించు, తన భార్య కుమార్తెను దీవించు, మార్కుస్ని దీవించు, తన భవిష్యత్తును ఆశీర్వదించు. అలాగే మార్టిన్ దీవించు, తన భవిష్యత్తును ఆశీర్వదించు. యవన బిడ్డలు నీ చేతిలో పెడుతున్నాం. నీ అరచేతిలో చెక్కబడినటువంటి ప్రతిరూపాలుగా మార్చుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇది నాని ప్రసాద్ బాబు గారిని ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కరిని, ఆయా సంఘాల నుంచి వచ్చిన దైవజనులను, సంఘ బిడ్డలను, బంధువులు, దూర ప్రాంతం నుండి వచ్చినటువంటి రక్త సంబంధాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ధైర్యంతో నింపండి, ఆదరించండి, మీ వాక్యం ద్వారా బలపరచండి. దినాన్ని మాకందరికీ ఆత్మీయ తండ్రి అయినటువంటి బిషప్ డాక్టర్ కేఆర్ సింగయ్య గారు మా మధ్య ఉండడం ఎంతో సంతోషము, ఆనందము. ఈ దినాన్ని ప్రసాద్ బాబు గారిని జ్ఞాపకం చేసుకుంటూ కుటుంబాన్ని, సంఘాన్ని బలపరుస్తుండగా నాయన నీ ఆత్మ బలము నీకు మాడిపోయించండి, బలముగా వాడుకో. వారి నోటి నుండి వచ్చే ప్రతి మాట అందరికీ ధైర్యాన్ని ఇచ్చేటట్టుగాను, హెచ్చరించేటట్లుగాను దీవించమని, ఈ కూడికి అంచెవరతో నడిపించమని, మీరే మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామం పేట ప్రార్థించడుచున్నాము తండ్రి. ప్రసాద్ బాబు గారిని జ్ఞాపకం చేసుకుంటూ కుటుంబం, సంఘం ఎడల, స్నేహితుల ఎడల, బంధువుల ఎడల ఉన్న కృతజ్ఞతను తెలియపరుచుకుంటూ మనల్ని ఈ యొక్క కూడికలోనికి ఆహ్వానించి ఉన్నారు. ప్రత్యేకంగా నాన్నను జ్ఞాపకం చేసుకోవాలని బిడ్డలు, తన యజమానుని పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోవాలని తన యొక్క సతీమణి సువార్తమ్మ, ఈ కుటుంబం ఎడల దేవుడు ఈ సంవత్సరం అంతటిలో తన యొక్క కనికరాన్ని చూపించాడు. తండ్రి ఊహించని రీతిలో హఠాత్తుగా ప్రభు సన్నిధికి వెళ్ళిపోవడం, మానసికముగా కానీ ఆధ్యాత్మికముగా కానీ ఏ రీతిగానో సిద్ధపడని సమయం అది. నాన్న వెళ్ళిపోతారు అని సిద్ధపాటు, లేక నేను వెళ్తాను తరువాత ఏమిటి అనేది సిద్ధపాటు. ఈ యొక్క సిద్ధపాటు లేకుండా సడన్ గా దేవుడు తీసుకుని వెళ్ళిపోవడం, అది మన అందరికీ చాలా చాలా బిగ్ షాక్. ఆ షాక్ నుంచి తేలికోవడం అంటే మనిషిగా చాలా చాలా కష్టం. ఒక ప్రక్కన 3 బిడ్డల తల్లిగా నాన్నలేని ఆ బిడ్డలను చూసుకోవడం, మరి ఒక ప్రక్కన ఊహించని బాధ్యత, సంఘపరముగా కాపరి లేని లోటును కాపిరమ్మగా సంఘాన్ని పట్టించుకోవడం, ఎన్నెన్నో ఎన్నెన్నో ప్రశ్నలు. వీటిలో చాలా సార్లు వచ్చేది మరణ వేదన, నిరాశ, నిస్పృహతలు. కానీ ఈ సంవత్సరం అంతట్లో నేను ఈ కుటుంబాన్ని కలుసుకుని మాట్లాడుతున్నప్పుడల్లా, పాస్టర్ గారిని సువార్తమ్మ గారితో మాట్లాడుతున్నప్పుడల్లా, బిడ్డలతో మాట్లాడుతున్నప్పుడల్లా దేవుని యందున్న నిరీక్షణను వాళ్ళు ఎప్పుడు చూపించారు. చాలా సంతోషకరము. ఆ శక్తి, ఆ సంతోషము, ఆ బలము, ఆ ధైర్యము కుటుంబ పరముగా చూపించారు. ఎందుకు? నాన్న విడిచిపెట్టిన భక్తి, నాన్న విడిచిపెట్టిన ఆ యొక్క స్ఫూర్తి, సేవలో అవన్నీ ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ కుటుంబం, ఆయన విడిచిపెట్టిన వాక్యము, ఆయన విడిచిపెట్టిన సేవ, వీటన్నిటిని చూసుకుంటూ బలపడి ముందుకు వెళ్తున్నారు. అందునిమిత్తమే సంవత్సరం అవుతున్నా కానీ ప్రియ తండ్రులు, దైవజనులు రెవరెండ్ ప్రసాద్ బాబు గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక ప్రక్కన దుఃఖము, ఒక ప్రక్కన ఆనందము, కృతజ్ఞత, మరి ముఖ్యముగా థ్యాంక్ఫుల్నెస్, కృతజ్ఞత. ఇది ఒక జ్ఞాపకార్థ కృతజ్ఞత వేడుక. ఎందుకంటే యేసు క్రీస్తునందు మరణించిన వారు మరణించినను తిరిగి బ్రతుకుదురు. ఈ మాటను బట్టి విశ్వాసముతో ఈ కూడిక ఏర్పాటు చేసుకుని ఉన్నారు.
ఈ కుటుంబంతో ఉండే సంబంధం ఒక రీతిగా ఎన్నో సంవత్సరాల క్రితం సీలేరు పొల్లూరు మధ్యలో, అటు మోతుగూడెం పొల్లూరు సీలేరు మధ్యలో సేవ ప్రారంభించబడినప్పుడు అక్కడ పరిచయం అయింది నాకు ప్రత్యేకంగా రెవరెండ్ ప్రసాద్ బాబు గారు. చిరునవ్వు, ఎంతో ఒబీడియన్స్, అందుబాటులో ఉండే వ్యక్తిగా, ప్రతి దాంట్లోనూ అందుబాటుగా. అది కేవలము పరిచర్యలో ప్రసంగాలు చేయడంలో నా ప్రక్కన ఉండడం కాదు, నా ప్రయాణాల్లో, నా యొక్క కావలసిన అవసరతల్లో నాకు ఎట్టి విధమైన ఆటంకము కలగకుండా పట్టించుకుని అందుబాటులో ఉంటూ ఎప్పుడు ద బెస్ట్ మ్యాన్ ఆఫ్ హాస్పిటాలిటీ, ఆతిథ్యం కలిగిన వ్యక్తి. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన సొలొమోను చక్కని మాటలు పలుకుతాడు. నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరముగా ఉండును. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన యోహాను ఈ మరణించిన వారు ఏమైపోతున్నారు అనే ప్రశ్న వచ్చినప్పుడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనే ప్రశ్న వచ్చినప్పుడు, ఈ భక్తుడైన యోహాను పద్మస్ దీవిలో ఉండి చక్కని దర్శనములో, ఆ దర్శనములో వెరీ క్లియర్గా వాక్యము, ఒక దూత యొక్క స్వరాన్ని వింటాడు. ఇప్పటి నుండి ప్రభునందు మృతి నొందిన వారు ధన్యులు. నిజమే, వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుతారు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఆనాడు సొలొమోను అంటున్నాడు, నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరముగా ఉండును. నూతన నిబంధనలో పరిశుద్ధుడైన యోహాను వారి క్రియలు వారి వెంట వెళ్ళను. ఈ మధ్యలో భక్తుడైన పౌలు తన అనుభవాన్ని ముగిస్తూ చెప్తున్న మాట, అది ఈరోజు ఇక్కడ ఈ బ్యానర్ దగ్గర ఉంది. ఐ హ్యావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుంది. చివరికి ఏమంటాడో తెలుసా? నా కొరకు ఒక నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఈరోజు చిరునవ్వుతో ఉండే ఫోటోని ఆ మార్బల్ స్టోన్లో పెట్టారు, లేక చక్కని ఫొటోస్ ఉన్నాయి. ఈ యొక్క ప్రసాద్ బాబు గారి యొక్క ఫొటోస్ మనకున్న జ్ఞాపకాలు, కానీ అక్కడ పరలోకములో ఆయన యొక్క ముఖ కవలిక ఎలా ఉంటాయంటే, నీతి కిరీటము పెట్టబడిన దైవజనుడిగా ఉంటాడు ఆయన. ఆ కిరీటం ఎవరంటే, నీతి న్యాయమూర్తి వచ్చి ఆ దూతలు ఆ కిరీటాన్ని ఇస్తున్నప్పుడు తీసుకుని ఆ దైవజనులు ప్రసాద్ ముందు నిలబడి, నేను ఊహించగలను ఆయన అలా దేవుని సన్నిధిలో గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్లని యేసు పాదాల దగ్గర మోకరిస్తే, ఆ గాబ్రియల్ దూతో మికాయల్ దూతో ఆ యొక్క కిరీటాన్ని తీసుకువచ్చి ఆయన శిరస్సు మీద పెడుతూ ఉంటే అది ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అది జరుగుతుంది. కనురెప్ప పాటున దేవుని సన్నిధికి వెళ్ళిన దైవజన ప్రసాద్ గారి కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ నీతి కిరీటము పొందాలంటే చాలా విషయాలు భక్తుడైన పౌలు చెప్తాడు. మంచి పోరాటము పోరాడాలి, పరుగును కడముట్టించాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అంతేకాదు, ఒక నిరీక్షణ,
నేను వెడలిపోవచ్చున్నాను, పానార్పణమైపోతున్నాను, నేను వెడలిపోవచ్చున్నాను. గుడ్ బై, బై బాయ్. ఈ నీతి కిరీటంలో ఎన్నో వజ్రాలు ఉంటాయి. ఒక్కొక్కటి మనము జాగ్రత్తగా ఈరోజు ఆ నీతి మంతుని జ్ఞాపకం చేసుకున్నట్టులో దేవుని స్థానంలో ఆయన పెట్టి చూస్తున్నామా, లేక దేవుని ద్వారా నీతి కిరీటము పొందిన దైవజన యొక్క మాదిరి జీవితాన్ని మనం చూస్తున్నామా? దేవుని స్థానంలో మనము ఆయనను పెట్టడం లేదు, దేవుని స్థానము ఆయనకి మనం ఇవ్వడం లేదు. కానీ దేవుని చేతిలో వాడబడిన స్థానాన్ని మనం ఇస్తున్నాము. దేవుని చేతిలో ఎలాగూ వాడబడి ఉన్నాడు. ఆయనకి ఇవ్వబడిన ఆ కిరీటంలో ఇటువంటి డైమండ్స్ ఉన్నాయి, ఎటువంటి వజ్రాలు ఉన్నాయి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట మనకి ఆశీర్వాదముగా ఉండును. ఆ యొక్క నీతి కిరీటమును మనం చూసినప్పుడు అందులో మొట్టమొదటిగా రక్షణ అనే వజ్రము ఉంది, సెంట్రల్ పాయింట్, క్రాస్. ఈరోజు ఈ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క దండ వేస్తున్నప్పుడు రెవరెండ్ సువార్తమ్మ గారు, పాస్టమ్మ గారు, నేను, బిడ్డలు ఆటోమేటిక్గా మా అందరికీ వచ్చింది దండ ఆయనకి కాదు, ఆయనను కొరకు మృతి నొందిన యేసయ్యకు వేయాలని వేశారు. ఆ దండ సిలువ మీద వేశారు. దేవునికి స్తోత్రం. ఒకరు మరణిస్తే నీతిమంతుడు అయిపోతాడు అనే సూత్రం కాదు ఇక్కడ ఉంది. చనిపోయిన వాళ్ళందరూ నీతిమంతులు అయిపోతారని కాదు. మరణించిన వారు అందరూ నీతిమంతులైతే మరణమే మనకి పరలోకానికి లేక స్వర్గానికి వెళ్ళడానికి దారి. కానీ నీతిమంతుల్ని జ్ఞాపం చేసుకోవడం అది శాశ్వతకరంగా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? ప్రసాద్ బాబు గారు మరణించారు కాబట్టి నీతిమంతుడు కాదు. ప్రసాద్ బాబు గారు కొరకు ప్రభువు మరణించాడు కాబట్టి ఆయన నీతిమంతుడు. ఆయన మరణించాడు సిలువలో. ఆ సిలువకు దండ వేశాం ఫస్ట్. ఆ సిలువ దగ్గర అది రక్షణ వజ్రం. ఎన్నెన్నో ఎన్నో రీతులుగా తిరుగులాడుతూ అమ్మ నాన్నలు ఇల్లు విడిచిపెట్టి తన స్వసిద్ధముగా ప్రయాసపడాలని కేరళ, కలకత్తా ఎన్ని రాష్ట్రాలను తిరగడానికి ఎన్నో భాషలు నేర్చుకున్నాడు యవన దశలో సేవలోకి రాకముందు. ఇవన్నీ పొదిగించబడినప్పుడు దానితో ఆయన జీవితము పరిపూర్ణము కాలేదు. కానీ పరిపూర్ణం ఎప్పుడైందంటే యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఆయన జీవితం పరిపూర్ణమైంది. ఆ రక్షణ వజ్రము, ఆ సిలువ ఛాయ ఆ నీతి కిరీటములో కనబడుతుంది. ప్రతి వ్యక్తికి అవసరమైంది అదే. ఈరోజు సంవత్సరం అయినా కానీ జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే ఎందుకు? ఆయన మంచి పోరాటము పోరాడెను. నిజానికి యవన దశలో సేవలోకి వచ్చారు. అప్పటి నుంచి ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా సేవను మాత్రం విడిచిపెట్టలేదు. అందుకే ఆ నీతిమంతుని యొక్క క్రియలను, సేవను జ్ఞాపకం చేసుకోవడం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇది ఆశీర్వాదకరం అవుతుంది. ఏ చిన్న విషయంలో చూసినా కానీ సువార్త ప్రకటించడమే ఆయన ముఖ్యం. చాలాసార్లు ఏజెన్సీ ఏరియాకి అటు వర్ధనాపల్లి, ఇటు గూడెము, ఇటు సీలేరు, చింతపల్లి ఏ రీతిగా చూసినా ఒక బాప్తిస్మ కార్యక్రమం ఉందంటే ఆయన వెంటనే ఆ నది దగ్గర ఉండేవారు. ఆ ఏర్పాటు, ఆ క్రమం అంతా చూసేవారు. మంచి పోరాడుతున్న ఆ క్రమం, వెంటనే ఆ పాటలు పాడడం, ఆ తదుపరి బాప్తిస్మానికి నన్ను నీటిలో తీసుకువెళ్ళడం, ఇవన్నీ చక్కగా చేసేవారు. బాప్తిస్మాన్ని ఇస్తున్నప్పుడు పాటలు పాడుతూ, డ్రమ్ము కొడుతూ, అతని చేతిలో విశ్వాసులున్నా లేక తోటి సేవకులతోనో అది చక్కగా వెళ్ళిపోతూ ఉండేది.
అది ఒక రీతిగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ. అక్కడ తీసుకుంటున్న వారికి, చూస్తున్న వారికి ఆ యొక్క కార్యము, ఆ నూతన జన్మము అనే కార్యం జరుగుతూ ఉండేది. ఆయన పాటలు పాడుతూ చక్కగా పాడిస్తూ ఆయన అంతా అయిపోయిన తర్వాత 100 మందికి ఇచ్చేసాం. వందలాది మందికి ఒకేసారి బాప్తిస్మం ఇచ్చాం. మేము కలిసి ఒక్కరికి బాప్తిస్మం ఇచ్చాము, 100 మందికి ఇచ్చాము, వందలాది మందికి ఇచ్చాము. అన్నిటిలోనూ నాకు నచ్చిన మంచి పోరాటం, ఆ నెగ్గాలి అని పోరాటం, ఈ ఛాన్స్ విడిచిపెట్టకూడదు అని పోరాటం ఎక్కడ కనిపించిందో తెలుసండి? ఎప్పుడు బాప్తిస్మం ఇచ్చేసినా అన్నీ అయిపోయిన తర్వాత ఇక నేను తడిచిన బట్టలతో బయటికి రాబోతున్నప్పుడు ఆయన ఒక మాట అనేవాడు, ఇదే రక్షణ కాలం, ఇదే రక్షణ సమయం. ఎవరైనా యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించిన యెడల ఇప్పుడే రండి. దైవజన సిద్ధముగా ఉన్నారు, నీళ్లు సిద్ధముగా ఉన్నవి, రక్షణ సిద్ధముగా ఉంది, ఇప్పుడే రండి అంటే నా జీవితంలో నా యొక్క 40 సంవత్సరాలు 50 సంవత్సరాల సేవలో ఆ చిన్న ఆల్టర్ కాల్, ఆ నీటి మధ్యన ఆయన ఇచ్చిన పిలుపుకి ఎంతో మంది అప్పటికప్పుడు బాప్తీసాలు తీసుకున్నారు. మంచి పోరాటము పోరాడి తిని ఆఖరి వరకు పట్టు విడిచిపెట్టలేదు. ఆ యొక్క కిరీటములో ఆ సువార్త సేవ వజ్రము ఆ కిరీటంలో కనబడుతూ ఉంటుంది. ఆయనలో ఉన్న గొప్పతనం అది. ప్రతి చోట సువార్త ఒక స్థలానికి పరిమితం కాలేదండి. అని అటు పరదేశపాలెం చిన్నారి బిడ్డల మధ్య పరిచయం చేయడము ఒక సువార్త భాగ్యముగా ఎంచుకుని అక్కడ ప్రారంభం చేశారు. బైబిల్ కాలేజ్ చదివిన తర్వాత కెన్ యూ ఇమేజిన్? ఒక వార్డెన్గా అమ్మగారి దగ్గర నేర్చుకుంటూ, ఇంటి పనులు పట్టించుకుంటూ, ఆ చిన్నారి బిడ్డల మధ్య ఆయన సేవ చేస్తూ, తర్వాత తనకి దేవుడు చూపించిన జీవిత భాగస్వామిని ఈనాటి రెవరెండ్ సువార్త అమ్మగారిని వివాహం చేసుకుని పరదేశంలో అడుగుపెట్టారు. అప్పటికి నేను ఇప్పుడు సువార్తమ్మ గారిని అడిగితే ఆయన సేవలో ఉన్నారు కాబట్టి నేను సేవ చేయాలనే నా పిలుపు నాకు ఉంది కాబట్టి నేను ఆయన పెళ్లి చేసుకున్నాను. ఆ రీతిగా వాళ్ళు అక్కడి నుంచి మంచి పోరాటము అంటే నెగ్గడమే కాదు, సక్సెస్ కాదు, విజయం కాదండి. సక్సెస్ అయినంత అదే విజయానికి మంచి పోరాటం అనుకుంటే పొరపాటు. మంచి పోరాటం ఏంటో తెలుసు? సక్సెస్ కాదు, ఫెయిత్ఫుల్. నా విశ్వాసాన్ని కాపాడుకుంటేనే నమ్మకముగా సేవ చేయడం సక్సెస్. ఆ రీతిగా ఆయన ఒక వార్డెన్గా ఉంటూ పరదేశపాలెం నుంచి మళ్ళీ ఏజెన్సీకి వచ్చి, ఏజెన్సీ నుంచి రింతాడుకు వచ్చి, రింతాడు నుంచి మళ్ళా చింతపల్లికి వచ్చి, చింతపల్లి నుంచి మళ్ళా సంఘాల్లో దేవుని యొక్క పిలుపు మేరకు ఇక్కడ సేవను ప్రారంభించి, ఈ ప్రాంతంలో మళ్ళీ సంఘాలు స్థాపించి, మళ్ళా చక్కగా సూపర్వైజర్గా, అంటే చిన్ని వాటిలో నమ్మకముగా ఉండడం. అది ఉంటేనే ఇది చేస్తాను అనేది కాదు, అది సక్సెస్ కాదు. మంచి పోరాటము పోరాడి తిని ఆ దేవుడిచ్చే నీతి కిరీటంలో రక్షణ వజ్రం ఉంటుంది. దేవుడిచ్చిన నీతి కిరీటంలో సేవా వజ్రం ఉంటుంది. అది అనేక కోణాల్లో మెరుస్తూ ఉంటుంది. ఎంతమంది నేను ఊహించగలను ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు ఎంతమంది ఆయన తీసుకుని యేసు దగ్గరికి వెళ్ళి, యేసయ్య ఈయన ద్వారే నాకు సువార్త అందింది, ఈయన ద్వారే నేను రక్షించబడ్డాను, ఈయన ద్వారానే నేను పరలోకం రాగలిగాను, ఈయన ద్వారానే నీ బల్ల దగ్గర కూర్చున్నాను, ఈయన ద్వారానే నీ చేయి పట్టుకుంటున్నాను. ఎన్ని ఆత్మలు ఏజెన్సీ ఏరియా నుంచి ఆ ప్రభుకి పరిచయం చేశారో. యేసయ్యను ఈ భూలోకంలో ప్రసాద్ గారు పరిచయం చేస్తే, పరలోకంలో రక్షింపబడిన వారు యేసయ్యకి పరిచయం చేస్తారు. ఈ దైవజన ద్వారా మంచి పోరాటము పోరాడి తిని చాలా ఇంపార్టెంట్. మూడవది విశ్వాసాన్ని కాపాడుకుంటేనే ద ఫెయిత్. ఆ విశ్వాసము అనే వజ్రము కూడా ఆ నీతి కిరీటంలో ఉంటుంది. రక్షణ, మంచి నీతి క్రియలు,
నీతిమంతుని జ్ఞాపకం చేసుకునటం మనకు ఆశీర్వాదకరమగును అనే మాటలు, ఆ నీతి కిరీటంలో ఎన్ని జ్ఞాపకాలు వస్తాయో మీరు ఎప్పుడైనా చదివారా లేదు? ఈ వచనం ఎక్కడుందండి? సేవకులు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునటం మనకు ఆశీర్వాదకరము. చాలా భయం కూడాను కదా ఆ వచనం చెప్పుకోవడానికి. మీరు జాగ్రత్తగా చూస్తే ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకునేటలో ఎందుకు ఆశీర్వాదకరమో చాలా చాలా కనబడతాయి. అది సామెతలు 10వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. ఎందుకంటే నీతిమంతుని తల మీద ఆశీర్వాదములు వచ్చును. ఆమేన్. నీతిమంతుడు మరణము నుండి రక్షింపబడును. ఆమేన్. నీతిమంతుని నోట జీవపు ఊట ఉండును. వినబడుతుందా? నీతిమంతుని నోట ఏముంటుంది? జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు కానీ నేను ఫ్లోర్ ఓపెన్ చేసి ఆయన చేసిన వాక్య పరిచర్య ద్వారా, సేవ ద్వారా, ఆయన ప్రసంగాల ద్వారా ఎంతమంది రక్షింపబడ్డారు అంటే చాలా మంది ఇక్కడి నుంచి లేచి వస్తారు. ఇప్పుడు ఆ యొక్క జీవపు ఊట, ఆయన నోట నుండి వచ్చిన వాక్యం అనే జీవపు ఊట, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకమగును. నీ యొక్క కష్టార్జితము ఒక పరిధిలో ఒక తరానికి ఆగిపోయేది కాదు. అది బిడ్డలకు వస్తుంది. ఇక్కడ సంకాడ, అక్కడ చింతపల్లి, అనేక గ్రామాల్లో ఆయన కష్టార్జితము జీవదాయకము. ఎందుకంటే అది ఇటర్నల్. ఆయన చేసిన పరిచర్య అంతా ఆశీర్వాదకరముగా, శాశ్వతకరముగా ఉంటుంది. నీతిమంతుని నాలుక ప్రశస్తమైనది. ఎంత చక్కగా మాట్లాడతారు ఆయన. రియల్ గా ఒక హుందాతనము, ఒక మర్యాదతో కూడింది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట మనకు ఆశీర్వాదకరమగును. ఎందుకంటే యేసుని కలిగిన తరువాత ఆయన జీవితంలో ఉన్న ప్రతి కోణాన్ని మనం గమనిస్తే ఆయన కష్టార్జితం ఏమిటి, ఆయన నోట వచ్చిన మాట ఏమిటి, ఆయన పెదవుండి వచ్చిన ప్రశస్తమైన పదాలేమిటి. నేనైతే ఎప్పుడు చూసినా చాలా ఎక్కువగా నేను గమనించింది, ఇటు ఏజెన్సీ ఏరియా, అటు మిషన్ సెంటర్, ఈ మధ్యలో జరిగే అనేకమైన సందర్భాలు ఉన్నప్పుడల్లా తప్పకుండా ప్రసాద్ బాబు గారు ఉంటారు. ఆ వచ్చినప్పుడు ఆయన అక్కడ ఉండే వాళ్ళందరినీ ఎప్పుడో 90వ సంవత్సరంలో కలిసి చదువుకున్నారో, పరిచయం ప్రారంభించారో. ఏం బాబు బాగున్నావా? ఏం చెల్లి బాగున్నావా? ఏ అమ్మ బాగున్నావా? అర్ధరాత్రి కాడ వంటలు చేస్తున్నప్పుడు కూడా ఆయనకి ఎంత కోపంతో కసిరికోవాలనుకున్నా, నాయనా కాస్త జాగ్రత్తగా చూడండి, నాయనా కొంచెం తొందరగా మా వంట చేయండి. అలాగున అడవిలో సువార్త ప్రకటించినప్పుడు నైట్ అక్కడ ఉండిపోయినప్పుడు పట్టించుకోవడం, ఆ యొక్క నోటి వెంట వచ్చిన ఆయన యొక్క పెదాలను ఉండి వచ్చిన ఆ మంచి ప్రశస్తమైన స్వరం, ఆ ప్రశస్తమైన మాటలు ఒక మాదిరిగా నిలబడ్డది. అందుకే ఆయన అంటి పెట్టుకుని అడవిలో కూడా రాత్రిగా పడుకోవాలంటే ఎంతో మంది ఆయన వెనకాల వచ్చి యవనస్తులు, యవన కుమార్తెలు ఎంతో మంది సహాయం చేసేవారు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైనది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. ప్రతిసారి ఆయన కౌన్సిలింగ్ చేసేవారు. నీతిమంతుడు నిత్యము నిలిచు కట్టడము వలె నుండును. ఈరోజు ఈ యొక్క కూడికలో ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇవన్నీ వజ్రాల వలె ఆ నీతి కిరీటములో ఉంచబడాలి. ఆ నీతి న్యాయమూర్తి నజరేయుడైన యేసు ఆయన శిరస్సు మీద పెడుతున్నాడు. రక్షణ వజ్రం ఉంది, సేవా వజ్రం ఉంది. అదే రీతిగా ఆయన దగ్గర ఆ యొక్క నీతిమంతుని యొక్క పెదవులు జీవపు ఊట, ఆ యొక్క సువార్త ప్రకటించే వజ్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదకరం. అంటే చాలా మంచోడు అనుకుని వెళ్ళిపోవడం కోసం కాదండి. ఓకే, చాలా మంచోడైనా అని అనుకోవడం కాదు. ఆ జ్ఞాపకాలు మన జీవితంలో కూడా ఉన్నాయా లేవా, అది ప్రశ్న వేసుకోవాలి. ఆ జ్ఞాపకాలు మన జీవితంలో, మన పరిచర్యలో ఆ నీతిమంతుని యొక్క తల మీద ఆశీర్వాదం ఉంటాయి. నీతిమంతుని నోట జీవపు ఊట ఉంటుంది. నీతిమంతుని కష్టార్జితం జీవదాయకం అవుతుంది.
నీతిమంతుని నాలుక ప్రశస్తమైనది, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉంటాడు. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. నేను చివరిగా ఆయన్ని పరదేశపురం ఆఫీసులో కలుసుకున్నాను. ఆయన కూర్చుని నాతో మాట్లాడుతూ ఒక ఆశని చూపించాడు. అది చాలా సంతోషకరమైనది. చింతపల్లిలో ఉన్న సంఘాన్ని పూర్తిగా ఆ పురాతన పునాదితో ఉన్న ఆ మందిరపు గోడను తీసి చక్కని స్లాబ్ తోటి ఒక మంచి మందిరం కట్టాలండి. కట్టడానికి సంఘాన్ని ఎంత మెచ్చుకున్నాడంటే, సంఘము చాలా సిద్ధముగా ఉంది అయ్యగారు, చక్కగా అక్కడ ఒక మందిరాన్ని కట్టాలి. నీతిమంతుని ఆశ సంతోషము కలిగించును. ఎంత చక్కని ఆశ! ఒక దర్శనం ఉంది. ఆ చింతపల్లిలో ఒక స్లాబ్ బిల్డింగ్, ఒక చర్చి కట్టాలి. కాపరికి ఒక మంచి గృహం ఉండాలి. ఎవరైనా మీలాంటి వాళ్ళు వచ్చినా, ఒక దూరపు నుండి ఒక అతిథి ప్రసంగికుడు వచ్చినా ఉండడానికి, ఆతిథ్యం ఇవ్వడానికి చక్కని గృహము, మంచి బాత్రూమ్స్ తోటి ఉండాలి. ఈ యొక్క ఆశని అది ఆయన నాకు ఆకరణగా ఆయన తన గదిలో నాతో మాట్లాడి వెళ్ళింది. నీకు ఏ ఆశ ఉంది? ఆ దర్శనము, ఆ వాంఛ. ఆశ పెట్టినవాడు ప్రభువే, ఆశ నెరవేర్చేవాడు ప్రభువే. తప్పకుండా దేవుడు చింతపల్లిలో మంచి మందిరాన్ని ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. ఒక మంచి మందిరం ఆశీర్వాదకరమైంది, అది తప్పకుండా నెరవేర్చబడుతుంది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అనే దాంట్లో ఎందుకు ఆశీర్వాదకరం? ఆయన నోరు ఎలాగుంది, ఆయన పెదవులు ఎలాగున్నాయి, ఆయన చేతులు ఎలాగున్నాయి, ఆయన తల మీద ఏముంది, ఆయన కళ్ళల్లో ఉండే దర్శనం ఏమిటి? ఈ మొత్తం బాడీ ఫ్రమ్ తల నుంచి పాదాల వరకు ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడంలో మనకి బ్లెస్సింగ్స్ అండి, మనకి బ్లెస్సింగ్స్. ఎందుకంటే అలాగూ మనం ముందుకు వెళ్ళాలి. అలాగూ మన యొక్క సేవలో ఆ మంచి పెదవులతో, మంచి కను దృష్టితో, మంచి నోటి మాటలతో, మంచి ఉపదేశములతో ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నడుస్తూ ముందుకు వెళ్ళాలి. భక్తుడైన పౌలు మాట్లాడుతూ నా కొరకు ఒక జీవ కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ కిరీటంలో ఈ లక్షణాలన్నీ పొదిగి మెరిసిపోతూ ఉంటుందండి, మెరిసిపోతూ ఉంటుంది. ఈ లోకంలో చాలామంది పుట్టారు, మరణించారు, చాలా పేర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు ఒక వ్యక్తి జ్ఞాపకం వస్తున్నాడు. ఒలింపిక్స్లో బంగారపు పథకం పొందిన ఎరిక్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, యవనస్తుడు. 1925 సంవత్సరంలో ఒలింపిక్స్లో ప్రపంచ ఆటల పోటీలో పరిగెత్తేవాడు. అతనితో పాటు ఇంకొక వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు అనేకమైన వాటిలో బంగారు పథకాలు సంపాదించారు. వాళ్ళు ఆ బంగారు పథకం సంపాదించడంలో షూటింగ్ చేశారు, బాణాలు వేశారు, పిస్టల్తో కాల్చారు, జంప్ చేశారు, బంగారు పథకాలు. వాళ్ళు మరణించినప్పుడు ఒలింపిక్స్ సంబంధించిన వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. మా ప్రగాఢ సంతాపం తెలియపరుస్తున్నామని అన్నారు. కానీ ఎరిక్ అనే వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక్క ఒలింపిక్స్ ఆటల పోటీ అసోసియేషన్ ఆ సహవాసంలో ఉన్న వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేదు. దేశంలో ఉన్న ఎందరో లక్షలాది మంది జ్ఞాపకం చేసుకున్నారు. ఎరిక్ ఎందుకు అలా జ్ఞాపకం చేసుకుని కన్నీళ్లు కార్చారో తెలుసా? ఆయన యాక్చువల్గా 100 మీటర్లు పరుగులో నిలబడాలి. 100 మీటర్లు. ఆ రోజు ఎప్పుడు వచ్చిందంటే ప్రపంచ ఆటల పోటీలో ఆదివారం వచ్చింది. ఇతడు విశ్వాసి ఎరిక్ అని అతను యేసు ప్రభుని నమ్ముకున్నవాడు, ఆరాధనలకు వెళ్ళేవాడు. ఆదివారం నేను ఆటలో ఉండను. ఇప్పుడు ప్రపంచంలో ప్రథమ కప్పు పొందగలిగే సామర్థ్యత ఉండి అతడు ఆ ఇంగ్లాండ్ దేశంలో పరిగెత్తవలసి వచ్చినప్పుడు అతడు ఒకటే అన్నాడు, 100 మీటర్లు
లేక అది 50 మీటర్లైనా నేను నెగ్గగలిగినా ఇది ఆదివారం వచ్చింది కాబట్టి నేను పోరాడను అన్నాడు. నేను ఇది ఆదివారం వచ్చింది కాబట్టి నేను కెమెరా ముందు నిలబడను. ఆదివారం వచ్చింది కాబట్టి నేను నా వస్త్రాలు మార్చుకొని స్పోర్ట్స్ మ్యాన్గా దౌడు చేయి నేను పరిగెత్తను. అందరూ అతన్ని విమర్శించారు. ఈవెన్ క్వీన్ విక్టోరియా కూడా దేశం పరువు పోతుంది, రమ్మంటే ఆదివారము అది పరిశుద్ధముగా ఆచరించాలి. ఆ రోజు నేను ఆటకి దేవుడు నాకు ఇచ్చిన వరాన్ని బట్టి ఆదివారం దానికి వాడను దేవుని సన్నిధిలోనే. ఆ తదుపరి అందరూ అతన్ని ఈసరించుకున్నప్పుడు మరలా సరే అయితే నువ్వు 400 మీటర్లు పరిగెడతావా, ఛాన్స్ వచ్చింది అన్నారు. 400 మీటర్ల అందరు అన్నారు ఇటు 100 మీటర్లు అంటే ఇతనికి అనుభవం ఉంది, పరిగెడతాడు. 400 మీటర్లు అంటే ఇంచుమించు ఒక 1/2 కిలోమీటర్ పరిగెత్తాలి. సెకండ్స్లో పరిగెత్తాలి, నిమిషం కాదు. 59 సెకండ్లో పరిగెత్తేయాలి. అది అంత స్పీడ్గా వెళ్తేనే కానీ నెంబర్ 1 అవ్వడు. అతడు ఏమన్నాడంటే ఈ అవకాశం దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను దేవుని యందు విశ్వసించి ఆట ఆడతాను, పరిగెడతాను అన్నాడు. అందరూ దేశానికి పరువు పోతుంది, ఇతడు 400 మీటర్లు పరిగెత్తే పోటీలో ఉంటే చాలా కష్టమని. ఆదివారం ఏమో 100 మీటర్లు పరిగెత్తనన్నాడు, సోమవారం ఏమో 400 అయితే ఏదైతే నేను పరిగెడతానన్నాడు. విచిత్రం ఏంటో తెలుసా, 100 మీటర్లకు రావాల్సిన బంగారు పథకం 400 మీటర్లు పరిగెత్తేట అందరికన్నా స్పీడ్గా పరిగెత్తి ముందుగా చేరిపోయాడు. కిరీటం అతని కొరకు ఒలింపిక్స్ లో బంగారపు పథకం ఉంది. ఎందరో చచ్చిపోయారండి ఒలింపిక్స్ లో బంగారు పథకాలు తెచ్చిన వాళ్ళు. కానీ ఈరోజు సంకాడలో ఈ ఎర్రికిని ఎందుకు జ్ఞాపం చేసుకుంటున్నానంటే అతడు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అందుకే అతను మరణించినప్పుడు క్రైస్తవులేమిటి, క్రైస్తవేతరులేమిటి, ప్రతి వ్యక్తి ఆయన కోసం దుఃఖించారు. అంతేకాదు అగ్ని రథము అనే ఒక చక్కని విశ్వాస సహితమైన సినిమాను కూడా తీశారు. ఆ అగ్ని రథంలోనే హీరో ఎవరంటే ఎరిక్. ఇతడు ఆ ఒలింపిక్స్ బంగారు పథకం వచ్చిన డబ్బుతో మళ్ళా చైనా వెళ్ళి చైనాలో మిషనరీగా పనిచేసి మరలా వచ్చి ఆ యొక్క తన జీవిత వృత్తాంతాన్ని ఒక సినిమాగా తీసి ఇప్పటికి కూడా ఉంది, ఫైర్ ఆఫ్ చారియట్స్, అగ్ని రథము అనేది. మంచి పోరాడుతుంది. జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినా ప్రసాద్ గారు సేవను విడిచిపెట్టలేదు. మంచి పోరాడుతుంది. నా కొరకు కిరీటం ఉంచబడింది. ఈరోజు ఈ సేవలో ఉన్న సేవకులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. నా కోసం ఏముంటుంది, చాలా ప్రశ్నలు మీ బిడ్డలు మీ ఎడల వేస్తారు. నానా ఎందుకు ఈ సేవ చేస్తున్నావని, ఏం సంపాదించావని. ఒకటి, సేవకులారా, ఈ భూలోకంలో ఒకవేళ గుర్తింపు లేకపోయినా పరలోకంలో దేవుని ద్వారా నీకు నీతి కిరీటం సిద్ధపరచబడ్డాలి. ఒక అరణ్య ప్రాంతంలోనికి జార్జ్ లివింగ్స్టన్ అనే ఆయన మిషనరీగా వెళ్ళాడు. ఆఫ్రికా అరణ్యంలో ఒక కుగ్రామంలో ఎక్కడో ఆ యొక్క అడవిలో ఇల్లు కట్టుకున్నాడు. తన బిడ్డలు, తన భార్య అక్కడ సేవ చేస్తూ వెళ్తున్నాడు. జార్జ్ లివింగ్స్టన్. ఎంతో మంది రక్షింపబడ్డారు. కానీ ఎంతో మంది అన్యులు అతని ఇల్లును కాల్చేశారు. ఆ ఇంటికి తగలబడిపోతున్నప్పుడు తన యొక్క భార్య మెంటల్ అయిపోయింది, ఆ ఇల్లు కాల్చేశారని. కూతురు కాలిపోయింది ఆ యొక్క మంటల్లో. సేవంతా చేసిన తర్వాత ఆఫ్రికా నుంచి ఓడ ఎక్కి మరలా అమెరికాకు వస్తున్నాడు. అదే అమెరికాలో అదే ఓడలో ఆఫ్రికాలో సేవ చేస్తున్న ఈ యొక్క జార్జ్ లివింగ్స్టన్, ఆయన కుమారుడు ఆ ఓడలో కూర్చుని ఉన్నారు. వాళ్ళ ప్రక్కన ఇంకొక పెద్ద ఆయన కూర్చున్నాడు. అతను పెద్ద ఫోటోగ్రాఫర్. పులులు, సింహాలు, ఆ జంతువులన్నిటిని ఫోటోలు తీసేవాడు. ఆహా, మంచి ఫోటోగ్రాఫరా అనుకున్నారు. న్యూయార్క్
వాడల రేవు దగ్గరికి వచ్చినప్పుడు ఏవేవో బాజా భజంత్రులు వినబడుతున్నాయి. న్యూయార్క్ యొక్క మేయర్, ఆ ప్రథమ పౌరుడు అక్కడ నించుని ఉన్నాడు. కొడుకు చూస్తూ, ఓ మా నాన్న కొన్ని సంవత్సరాలు సేవ చేశాడు, అమ్మని కోల్పోయాడు, అమ్మది మెంటల్ అయిపోయింది, కూతురు చచ్చిపోయింది, ఇప్పుడు మా నాన్న సేవను ప్రశంసిస్తూ అమెరికా వాళ్ళు చాలా చక్కగా ఆహ్వానిస్తున్నారన్నమాట, వెల్కమ్ చెప్తున్నారన్నమాట అని అనుకున్నాడు. నాన్న వెనకాల దిగాడు. నాన్న పెట్టి పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ ఎవరు అక్కడ నిలబడ్డ వాళ్ళు బూరలు ఊదలేదు, బాజా భజంత్రులు వాయించలేదు. ఆ యొక్క నాన్న అలాగ వెళ్తూ అక్కడ ఒక ట్యాక్సీని, ఒక రిక్షాను పట్టుకుని, బండి పట్టుకుని ఎక్కబోతున్నప్పుడు సడన్ గా బాజా భజంత్రులు, పెద్ద పెద్ద బాకానాదాలు వినపడ్డాయి. వెనక్కి తిరిగి చూశాడు. ఎంత సేవ చేసిన మా నాన్నకు వాయించలేదు, ఎవరికి వాయించారా అంటే భూజంతువులను వేటాడి వాటిని ఫోటోగ్రాఫ్ చేసిన ఈ ఫోటోగ్రాఫర్కి ఆ పట్టణంలో ఉన్న ప్రముఖులు అందరూ హార్టీ వెల్కమ్ చెప్పారు, దండలతోనూ, పాటలతోనూ, బూరలతోనూ. చాలా కోపంగా చూశాడు కొడుకు. ఎక్కారు, వెళ్ళారు. వాళ్ళిద్దరూ ఒక చిన్న అత్తింటిలోకి వెళ్ళారు. తాళం కప్పు తెరుచుకుని నాన్న, ఆ పెట్టి, ఆ కొడుకు ఆ ఇంటిలో అడుగు పెట్టాక నాన్న అంటున్నాడు, ఒరే ప్రార్థన చేసుకుందాము, పాట పాడదామా అన్నాడు. ఆఫ్రికా తీసుకెళ్ళావు, ఆఫ్రికాలో అడవిలో సేవ సేవ అంటున్నా చదువు పాడైపోయింది, మా అక్క చచ్చిపోయింది, మా అమ్మ పిచ్చిదైపోయింది, నువ్వు సంఘాలంటూ తిరిగావు. తీరా ఇంటికి వస్తే మన దేశము, మన ఊరు మనకి ఏమిచ్చింది? నీకు బాజా భజంత్రులు వాయిస్తారు, నీకు దండలు వేస్తారు అనుకుంటే ఆ అడవిలో ఉన్న భూజంతువులను వేటాడినోడికి వేశారా? ఆ భూజంతువులను ఫొటోస్ తీసి అమ్ముకునే వ్యాపారస్తుడికి వేశారా? ఆత్మను రక్షించిన నీకు వేయలేదే? నీవు ఎన్ని త్యాగాలు చేసావు. అమ్మ చచ్చిపోయింది, మెంటల్ అయిపోయింది, అక్క చచ్చిపోయింది, నేను 10th క్లాస్తో ఆగిపోయాను. ఎందుకు చేసావు డాడీ ఈ సేవ? పాట అంటావేంటి? బుద్ధి లేదా నీకు? పాట ప్రార్థన అంటావేంటి ఇప్పుడు నువ్వు? ఆ తండ్రి షాక్ తిన్నాడు. ఒక్కసారిగా కొడుకు చేయి పట్టుకున్నాడు. నాయనా, నేను చేసిన సేవకి ఈ భూలోకంలో ఉన్న ప్రముఖులు గుర్తుపట్టకపోవచ్చు, కానీ ఒక సమయం వస్తుంది, నేను ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు పరలోకంలో దేవదూతలు పాటలు పాడతారు నా కోసం. దేవదూతలు వాయిస్తారు సితారాలు. దైవ కుమారుడు యేసు స్వాగతం పలుకుతాడు. ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ హెవెన్, పరలోకపు ప్రథమ పౌరుడు మన ప్రభువు. ఆయనే మొట్టమొదటిగా నన్ను కౌగలించుకుంటాడు. ఇక్కడ కాదు నాయన, ఇక ముందు ఉంది, పరలోకంలో ఉంది. ఈరోజు సువర్తమ్మ, మాథ్యూ, అనుష, మార్కస్, మార్టిన్ ఈ కీకారణ్యంలో జీవితానంతటి త్యాగం చేసిన మీ నాన్న విషయంలో ఏమిటి మిగిలింది మాకు అనే ప్రశ్న ఒకవేళ ఈరోజు మీ కళ్ళల్లో, మీ మనసులో మెదులుతూ ఉంటే, ఆత్మను రక్షించి ఇంతవరకు త్యాగం చేసి మంచి పోరాడి చివరికి వెడలిపోతున్నానని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన నాన్న జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్నో ప్రశ్నలు. అలాగే తోటి జత పనివారిగా మా జీవితం కూడా అంతేనా? ఇంత సేవ చేసిన ప్రసాద్ గారి లైఫ్ ఎలాగుంది, మా లైఫ్ ఎలా ఉంటుంది? లేక మా బిడ్డలు రేపు మమ్మల్ని ఏమంటారు అనే ప్రశ్నలతో సేవకులుగా ఉండిపోతే, లేక యేసు ప్రభునే ప్రకటించిన వ్యక్తులు ఇలాగూ అంతమైపోతుంటే ఏమిటి మిగిలేదని ప్రశ్న వేస్తే ఒకటి చెప్పగలను, భూలోకములో కన్నా జీవ కిరీటము పరలోకములో మీ కొరకు సిద్ధపడి ఉంది. మీ అందరి కొరకు, మనందరి కొరకు ఉంది. ఈరోజు ఎన్నో సంవత్సరాలు ప్రసాద్ గారు నేను కలిసి సేవ చేశాము. రాత్రనక పగలనక జనరేటర్లు మోసుకొని 16mm ఫిలిమ్స్ మోసుకొని
సినిమాలు చూపించడానికి అవి తెగిపోతుంటే ఆ తీగలను నోటితో తెంచి మరలా ఎన్నిసార్లు షాక్ తగిలిందో, ఎన్నిసార్లు చీకటైందో, ఎంత సేవ చేస్తూ ఒక ప్రక్కన చెప్పా చేయకుండా ఆయన వెళ్ళిపోయాడు. చచ్చిపోతాననుకున్న నేను ఆఖరికి నీరసముతో నిర్జీవముగా ఈ వృద్ధాప్యమును, ఈ చిక్కిపోయిన ఈ శరీరముతో ఇంకా నిలబడి ఉన్నాను. ఎప్పుడు వెడలిపోతానో నాకు తెలియదు. పానార్పణమైపోయి వెడలిపోవచ్చున్నాను. దేవుని కృపను బట్టి కొంత ఆయుష్ ఇచ్చాడు. కానీ ఒకటి నేను చెప్పగలను, భక్తుడైన పౌలుతో, నీతిమంతులైన ప్రసాద్తో కలిసి నేను చెప్పగలను, మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఈ విశ్వాసంతో మీరు ఏకీభవించండి. ప్రియమైన సంఘమా, కుటుంబమా, ఏకీభవించండి. తప్పకుండా ఎన్నో వజ్రాలతో పొదగబడిన నీతి కిరీటం, పర్ఫెక్ట్ అయిన నీతి కిరీటం నీ కొరకు, నా కొరకు సిద్ధముగా ఉంటుంది. ఆమేన్. ఈ సమయాన కుటుంబం ముందుకు వస్తే వారందరి కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీ ప్రియ కుమారుని యేసు పరిశుద్ధ నామమున నీ పాద సన్నిధికి వస్తున్నాము. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట మాకు ఆశీర్వాదకరమగునని ప్రవచనం ఇచ్చి ఉన్నావు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుది ముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నదని ఒక మోడల్ భక్తుడైన పౌలు ద్వారా మమ్మల్ని బలపరిచారు. ఇప్పటి నుంచి మృతి నొందిన వారు ధన్యులు, వారి క్రియలు వారి వెంబడి వచ్చును. యేసయ్యా, ఈ రీతిగా ఈ దినమున ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకుంటూ నీ ప్రియదాసులు రెవరెండ్ ప్రసాద్ బాబు గారి యొక్క జీవితము, ఆ పరిచర్యలో ఉన్న ఆశీర్వాదాలు జ్ఞాపకం చేసుకుంటూ మరి ఒకసారి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయాన ప్రత్యేకముగా ఆయన విడనాడిన ప్రియ కుటుంబాన్ని నీ చేతిలో పెట్టుచున్నాము. విధవరాళ్లను, తండ్రి లేని బిడ్డలను పట్టించుకొని వాడు నీవే. నీవే మా ఆశ్రయము. నీవు కనికరము కలిగిన తండ్రివి, నిత్యుడగు తండ్రివి. ఈ భూలోకపు తండ్రి కొంతకాలము తదుపరి వెడలిపోతాడు, కానీ నువ్వు నిత్యుడగు తండ్రివి.
నీ ప్రేమ, నీ కనికరము, నీ సంరక్షణ, నీ పోషణ ఈ కుటుంబము ఎడల నిత్యుడకు తండ్రిగా ఉంచమని అడుగుచున్నాను. ప్రియ కుటుంబం దీవించము. ప్రియ తల్లిని రెవరెండ్ సువార్తమ్మ గారు తన యజమానిని పాస్టర్ గారిని లేకుండా చేస్తున్న పరిచర్యను బట్టి తగిన అనుదిన శక్తి, సమయోచితమైన శక్తిని ఇచ్చినందుకు, బిడ్డలకి తల్లిగా, ధైర్యం ఇచ్చే తల్లిగా, ఆశీర్వాదకరమైన తల్లిగా, బిడ్డల్ని నడిపించడంలో గొప్ప తల్లిగా నిలబెట్టమని అడుగుతున్నాం. ప్రతి బిడ్డని చేతిలో పెట్టున్నాం. మాథ్యూ, అనుష, చియ యెహోవా యందు భయభక్తులు గలవారు తమ బిడ్డలను చూచిదారు. అది ఆయన చూశారు. నాయన తన కుమారుడు మాథ్యూ, కోడలు అనుష, కుమార్తె చిన్నారు బిడ్డించి ఈ కుటుంబం మీద నీ ఆశీర్వదించము. పెద్ద కుమారుడుగా ఎన్నో బాధ్యతలు, ఎన్నో ఆలోచనలు, సంఘముతో, అమ్మతో, ఆత్మీయ తండ్రితో ఎన్నో ఆలోచించి ముందుకు నడవాలి. నీ పరిశుద్ధాత్మ శక్తి అనుగ్రహించము, ధైర్యం అనుగ్రహించము. నానలేని స్థానములో ప్రథమ కుమారుడిగా, జ్యేష్ఠ పుత్రుడిగా తన పాత్రను నిర్వహించే అభిషేకం, శక్తి మనం అడుగుతున్నాము. యేసయ్య బిడ్డలను దీవించము. మార్కుస్ని చేతిలో పెట్టున్నావు. నువ్వు పిలిచి ఉన్నావు, మంచి తర్బీదిస్తున్నావు. బలమైన బాణముగా, బలవంతుని చేతిలో బాణముగా మార్చమని అడుగుతున్నావు. నీ చేతిలో దాచము, నీ చేతిలో మెరుగుపరచుము. అమ్మకి, సంఘానికి ఆశీర్వాదకరమైన యవన బిడ్డగా మార్చి నీ చేతిలో పెట్టున్నాము. ఒక ప్రత్యేకమైన జంక్షన్ దగ్గర ఉన్నాడు. ఎటువైపు వెళ్ళాలి, ఏది ఆశీర్వాదకరం, ఏది నా సొంత మార్గం, ఏది యేసయ్య మార్గం, వాటన్నిటిలో పరిశుద్ధాత్మ దేవుడా నీవే నడిపించు. ఈ కుటుంబం నీది. ఈ కుటుంబాన్ని పోషించు, ఈ కుటుంబాన్ని పైకెత్తు. దీనులను సింహాసనం ఎక్కించేవాడు ఆయనే. గొప్ప కార్యం చేయి. ఈ కుటుంబాన్ని ప్రేమించి ఈ దినము వచ్చిన ప్రతి సేవకుల్ని దీవించము. ఏ గ్రామములో ఎక్కడ ఉంటున్నా ప్రభువా, ఈరోజు ఈ యొక్క నీతిమంతుని జ్ఞాపకం చేసుకునే సందర్భంలో ప్రతి వానికి మరలా ధైర్యమేమో, శక్తినేమో. ప్రతి సేవకుని వారి కుటుంబాల్ని, వారి సేవను, వారి సంఘాల్ని, వారి గ్రామాల్ని ఆశీర్వదించమని అడుగుతున్నాం. చేరిన కుటుంబ బంధువులు దీవించము. అన్నీలుగా, వదినలుగా, పిన్నీలుగా, ఎవరెవరు రక్త సంబంధికులుగా వచ్చారో వారందరినీ దీవించు నాయన. సంఘ బిడ్డలందరినీ దీవించము. ప్రేమతో వచ్చారు నాయన. పిల్ల సంఘాలుగా, నానా ఆత్మీయ తండ్రి స్థాపించిన సంఘాలను ఆనుకుని వచ్చిన ప్రతి సంఘ బిడ్డను దీవించు. సేవకులను, సంఘ బిడ్డలను, బంధువుల్ని ప్రతి వారిని దీవించు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కొక్కరిని ఆశీర్వదించి ముందుకి నడిపించు. నేను ఉన్నాను, భయపడకుడి అనే మాట నెరవేర్చు. మీకు సమాధానము కలుగును గాక. నీ మాట నెరవేర్చమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకు ఆయన ప్రేమించిన కుటుంబానికి, బిడ్డలకును, మరి ముఖ్యముగా నాన్నను కోల్పోయిన ప్రియ కుటుంబీకులు, ప్రసాద్ గారు విడనాడబడిన కుటుంబీకులకు, ఇక్కడ చేరిన వారికి సదా తోడయుండును గాక.